జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన రాయలసీమలో పర్యటించారు. ఆదివారం నెల్లూరు చేరుకున్నారు. ఆ తర్వాత అంటే మార్చి 4వ తేదీన సాయంత్రం నెల్లూరు నుంచి కావలికి రోడ్డు షో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ప్రకాశం జిల్లాలోని ఒంగోలుకు రోడ్డు షో నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు పవన్ ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా ఇప్పటికే జిల్లాలోని వివిధ ప్రాంతాలన్నీ పవన్ కళ్యాణ్ ఫోటోలు, భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయాయి. ప్రకాశం జిల్లాలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోరు రసవత్తరంగా ఉంది. అభివృద్ధిలో కొద్దిగా వెనుకబడినప్పటికీ ప్రజల్లో రాజకీయ చైతన్యం అధికంగా ఉంది. జిల్లాలో ఇప్పటికే టీడీపీకి చెందిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుకున్నారు. అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సొంత జిల్లా కూడా ప్రకాశమే. అయితే తాజాగా ఆయనతో పాటు ఆయన కుమారుడు హితేష్ చెంచురాం దగ్గుబాటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వలస నాయకులతో ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటోంది. అలాంటి తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో సభ పెట్టడం వల్ల రాజకీయంగా సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పవన్ చేపట్టిన యాత్రకు జనసేనాని అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్న విషయం విదితమే. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.